నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమల్లోకి వచ్చిన భారత్పై అమెరికా 25% సుంకాలు. ఈ నెల 27 నుంచి అదనపు రుసుములు వర్తిస్తాయన్న ట్రంప్. అమెరికా సుంకాల విధింపు తీరును తీవ్రంగా ఖండించిన భారత్. చర్యలు అన్యాయమని విదేశాంగ శాఖ పునరుద్ఘాటన. ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో కొనసాగుతున్న సహాయక చర్యలు. 190 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు. బీసీ రిజర్వేషన్ అమలుపై ఢిల్లీలో 3వ రోజు కాంగ్రెస్ పోరు. నేడు రాష్ట్రపతిని కలవాలని హస్తం నేతల నిర్ణయం. రైతులు నేతన్నల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్న సీఎం రేవంత్. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వేడుకలు. భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. రష్యా చమురు కొనుగోలును సాకుగా చూపుతూ టారిఫ్ల మోత మోగించారు. భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై మొత్తంగా 50% సుంకాలు విధిస్తామని ప్రకటించారు. ఇప్పటికే ప్రకటించిన 25% సుంకాలకు తోడు పెనాల్టీ రూపంలో మరో 25% విధిస్తున్నట్టు స్పష్టం చేశారు. 25% సుంకాలు ఇవాల్టి నుంచే అమలు కానుండగా 25% పెనాల్టీలు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. రష్యా నుంచి చమురు కొనొద్దన్న తన హెచ్చరికల్ని పట్టించుకుని భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించారు. భారత్ దిగుమతులపై ఇప్పటికే 25% సుంకాల్ని విధించిన ట్రంప్ దాన్ని 50%కి పెంచారు. అదనంగా జరిమానా, సుంకంగా దీన్ని పేర్కొంటూ బుధవారం కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు. గతంలో ప్రకటించిన 25% సుంకాలు ఇవాల్టి నుంచే అమల్లోకొస్తాయి. కొత్తగా విధించిన అదనపు 25% సుంకాల్ని ఈ నెల 27 నుంచి అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. రష్యా నుంచే చమురును దిగుమతి చేసుకుంటున్న చైనా, తుర్కియేలపై మాత్రం ఎటువంటి అదనపు భారాన్ని మోపలేదు. చైనాపై 30%, తుర్కియేపై 15% సుంకాలు అమల్లో ఉన్నాయి. రష్యా నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యాపారం చేసే, ఉక్రెయిన్పై యుద్ధానికి నిధులు సమకూర్చే అన్ని దేశాలపై ఇలాంటి చర్యలే తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. కొత్తగా విధించిన 25% సుంకం ఇప్పటికే ఉన్న డ్యూటీలు, పన్నులు, ఫీజులు, ఛార్జీలకు అదనమని ఉత్తర్వులో పేర్కొన్నారు. కొత్త సుంకాల్ని కలుపుకుంటే అత్యధిక సుంకాల బాధిత దేశాలైన బ్రెజిల్ సరసన భారత్ చేరనుంది. ఈ సుంకాల వల్ల భారత్ చేసే $86 బిలియన్ ఎగుమతులపై ప్రభావం పడనుంది. ఈ 50% సుంకాలతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వారంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది. భారత్ నుంచి ఎగుమతయ్యే అతి కొద్ది వస్తువులకే ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపుంది. దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, జంతు సంబంధ ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్ పరికరాలు, యంత్ర సామగ్రి వస్తువులపై 50% సుంకాలు అమలు కానున్నాయి. అటు ఔషధాలు, క్రూడాయిల్, రీఫైండ్ ఇంధనం, సహజ వాయువు, బొగ్గు, విద్యుత్, కీలక ఖనిజాలు, సెమీ కండక్టర్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు, డ్రైవ్లు, ప్యానెల్ బోర్డులు, సర్క్యూట్లపై ప్రస్తుతానికి ఉపశమనం లభించనుంది. భారత్పై అదనంగా 50% టారిఫ్లను ట్రంప్ ప్రకటించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ చర్యలు అన్యాయమైనవని విదేశాంగ శాఖ తెలిపింది. జాతీయ ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 140 కోట్ల ప్రజల ఇంధన భద్రత కోసమే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నట్లు భారత్ పేర్కొంది. కొన్ని రోజులుగా భారత చమురు దిగుమతులతోనే అమెరికా లక్ష్యంగా చేసుకుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ విమర్శించారు. అనేక ఇతర దేశాలలాగానే సొంత జాతీయ ప్రయోజనాల కోసం భారత్ చర్యలు తీసుకుంటున్నప్పటికీ తమపైనే అదనపు సుంకాలు విధించడం దురదృష్టకరమని ఆయన చెప్పారు. భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50% సుంకాలు ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. సుంకాల విధింపు ఆర్థిక బ్లాక్మెయిలేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అనుచిత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేలా భారత్పై ఒత్తిడి తేవడమేనని అభిప్రాయపడ్డారు. ఈ సుంకాలపై స్పందించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయంకా భారత్ ఎవరికీ తలవంచదని వ్యాఖ్యానించారు. తమ ఎగుమతులపై సుంకాలు విధించవచ్చేమో గానీ తమ సార్వభౌమాధికారంపై కాదన్నారు. వారి ఆదేశాల ఒత్తిడి కంటే ఇంధన భద్రతే ముఖ్యమని సూచించారు. మీరు సుంకాలు పెంచండి, మేం మా సంకల్పాన్ని పెంచుకుంటామని గోయంకా అన్నారు.
మెరుగైన ప్రత్యామ్నాయాలు కనుగొని స్వావలంబనను సాధిస్తామని ఉద్ఘాటించారు. అమెరికా నిర్ణయం దిగ్భ్రాంతికి గురిచేసిందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఫియో వెల్లడించింది. అమెరికాకు భారత్ నుంచి వెళ్లే 55% ఉత్పత్తులపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది. జౌలి, సముద్ర, తోలు ఉత్పత్తులు, రత్నాభరణాల ఎగుమతులపై ప్రభావం పడనుందని పేర్కొంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధినేత పుతిన్తో నేరుగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం ట్రంప్, పుతిన్లు వ్యక్తిగతంగా సమావేశమయ్యే అవకాశం ఉందని శ్వేతసౌధం అధికారులు వెల్లడించారు. ఎక్కడ, ఎప్పుడు భేటీ కానున్నారనేది మాత్రం వివరించలేదు. భేటీ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. ట్రంప్ను కలవాలనే కోరికను రష్యన్లు వ్యక్తం చేసినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇద్దరిని కలవడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ పుతిన్తో సమావేశమైన కొన్ని గంటల తర్వాత ఇరు దేశాల అధినేతల భేటీపై ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. చేనేత రంగానికి, నేతన్నల కుటుంబాలకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యతనే నేతన్నలకు ఇస్తోందన్నారు. చేనేత కార్మికుల పాత బకాయిలు విడుదల చేయడంతో పాటు చేనేత కార్మికులకు ₹1,00,000 వరకు ఉన్న రుణాలు మాఫీ చేసినట్లు వివరించారు. చేనేత కార్మికుల సమగ్రాభివృద్ధి కోసం చేనేత అభయహస్తం పథకం, నేతన్న పొదుపు, నేతన్న బీమా, నేతన్నకు భరోసా కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది నేత కార్మికులు, డిజైనర్లకు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు ఉపాధి అవకాశాలు సృష్టించేలా సులభతర వాణిజ్య విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో సులభతర వాణిజ్య విధానాల అమలుపై సచివాలయంలో సమీక్షించిన ఆయన సంస్కరణల అమలులో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, నియంత్రణ ప్రక్రియల్ని సరళీకృతం చేయడం ద్వారా మరింత మెరుగుపడే అవకాశం ఉందని తెలిపారు. సంస్కరణల్ని విజయవంతంగా అమలు చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. సంస్కరణల అమలుపై కేంద్రం సూచించిన గడువును ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సీఎస్ రామకృష్ణారావు స్పష్టం చేశారు. సులభతర వాణిజ్య విధానంలో అమలవుతున్న సంస్కరణల్లో రాష్ట్ర పనితీరును కేంద్ర ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ సభ్యురాలు సుకృతి లిఖి ప్రశంసించారు. అయితే రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడానికి, పెట్టుబడులు ఆకర్షించేందుకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో పత్తి విత్తనోత్పత్తి రైతులకు త్వరగా న్యాయం చేయాలని విత్తన కంపెనీలకు వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో విత్తన కంపెనీ యాజమాన్యం, రైతు సంక్షేమ కమిషన్ సమావేశమైంది. ప్రత్యేకించి గద్వాల్ జిల్లాలో పత్తి విత్తనోత్పత్తి చేసి నష్టపోయిన రైతులకు వెంటనే న్యాయం చేయాలని సూచించారు. ఇప్పటికే కొంతమంది రైతులకు నష్టపరిహారం చెల్లించిన విషయాన్ని విత్తన కంపెనీలు కమిషన్ దృష్టికి తెచ్చాయి. మరికొందరు వివరాలు తమ వద్ద లేవని చెప్పడంతో నష్టపోయిన ప్రతి రైతుకు విధిగా సంపూర్ణ న్యాయం చేయాలని కమిషన్ స్పష్టం చేసింది. గ్రామాల్లో పత్తి విత్తనోత్పత్తి చేసి నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూడాలని గద్వాల్ జిల్లా కలెక్టర్కు లేఖ రాసినట్లు కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో నాలాలు, వరద కాలువల కబ్జాలను హైడ్రా తీవ్రంగా పరిగణించింది. భరత్ నగర్, ఖైతలాపూర్ మార్గంలోని కాముని చెరువు, మైసమ్మ చెరువులను కలుపుతూ సాగే వరద కాలువను కబ్జా చేసిన వాసవి నిర్మాణ సంస్థపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 మీటర్ల వెడల్పుతో ఇరువైపులా 9 మీటర్ల చొప్పున బఫర్ విడిచిపెట్టకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారన్న స్థానికుల ఫిర్యాదుతో రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలోని ముల్లకత్వ, కాముని చెరువు, మైసమ్మ చెరువులను కలుపుతూ వెళ్లే వరద కాల్వలో మట్టి పోసినట్లు నిర్ధారించారు. నిర్మాణ సంస్థపై కేసు పెట్టాలని హైడ్రా కమిషనర్ అధికారులను ఆదేశించారు. నాలా ఆక్రమణల్ని వెంటనే తొలగించాలని సూచించారు. ఈ మేరకు హైడ్రా అధికారులు జేసీబీలు, టిప్పర్లతో మట్టిని తొలగించారు. ఆ మట్టిని వాసవి నిర్మాణ సంస్థకు చెందిన స్థలంలోనే పడేశారు. వరద కాల్వను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారంటూ వాసవి నిర్మాణ సంస్థపై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
బ్రాండెడ్ మద్యం సీసాల్లో చీప్ లిక్కర్ నీళ్లు నింపి విక్రయిస్తున్న ఇద్దరిని వేములవాడ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. వేములవాడ మండలంలోని రుద్రవరానికి చెందిన కార్తీక్ అనే యువకుడు పలు రకాల బ్రాండెడ్ ఖాళీ మద్యం సీసాలు సేకరించి వాటిలో చీప్ లిక్కర్ నీళ్లు నింపి ఎప్పటిలా సీల్ చేసి విక్రయాలు జరుపుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఖాళీ నీళ్ల సీసాలలో నింపిన మద్యంతో పాటు బ్రాండెడ్ సీసాల్లో నింపిన మద్యం లభ్యమైందని పోలీసులు తెలిపారు. కార్తీక్, సంతోష్ అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మద్యం, ఖాళీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం ఇద్దరిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఇటీవల కాలంలో రాజగోపాల్ రెడ్డి తరచూ చేస్తున్న వ్యాఖ్యలను పీసీసీ క్రమశిక్షణా కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆయనతో ఇవాళ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడనున్నారు. మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? హరదీప్, ఈ మధ్య కాలంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి పైన, పార్టీ పైన, ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు కొంత పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేటట్టుగా ఉన్నాయని రాష్ట్ర పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణ కమిటీ ఇన్వాల్వ్ అయ్యి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడాలని భావిస్తున్నారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఫోన్ లో మాట్లాడి ఆయనతో మాట్లాడే అవకాశం ఉన్నది. మాట్లాడిన తర్వాత హైదరాబాద్ కు వచ్చిన తర్వాత కూర్చొని రాజగోపాల్ రెడ్డితో పూర్తిగా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి వివిధ సందర్భాలలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి ఆధారాలు కమిటీకి సంబంధించిన సభ్యులు సేకరిస్తున్నారు. వాటిని పూర్తిగా నిశ్చయంగా పరిశీలించిన తర్వాత రేపు నేరుగా కూర్చొని మాట్లాడినప్పుడు ఆ అంశాల మీద ఏ సందర్భాలలో ఆయన ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో ఆ వివరణ కూడా తీసుకోనున్నారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలకు సంబంధించి రాష్ట్ర పిసిసి క్రమశిక్షణ కమిటీకి ఎలాంటి అధికారాలు ఉండవు తెలుసుకోవడానికి కానీ, అంశాలు కానీ కేవలం రాష్ట్ర పిసిసి కమిటీ సిఫారసు చేసేదానికి మాత్రమే అధికారం ఉంటుంది. అందువల్ల ఇప్పటికే ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లిన రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ దానికి సంబంధించిన వివరాలన్నీ సేకరించిన తర్వాత రాజగోపాల్ రెడ్డితో మాట్లాడిన తర్వాత అదే అంశాలను ఏఐసిసి క్రమశిక్షణ కమిటీకి చేరవేసి ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ సూచన మేరకు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉండడానికి. ధన్యవాదాలు తిరుపాల్ రెడ్డి. సంతానం కావాలనే కోరికతో ఐపీఎఫ్ కోసం వచ్చిన వారిని సరోగసీ వైపు మళ్లించి డాక్టర్ నమ్రత లక్షలు దోచుకుంది. ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేసిన బిడ్డల్ని దంపతులకు కట్టబెట్టి కోట్లు గడించినట్లు పోలీసులు గుర్తించారు. 2018 నుంచి ఇప్పటి వరకు సుమారు 20 కోట్లు సంపాదించినట్లు పోలీసుల ప్రాథమిక అంచనా. ఆ కేసులో ఇప్పటి వరకు 26 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నమ్రత, కళ్యాణి, ధనశ్రీ, సంతోషీలను విచారించి కస్టడీలో కీలక విషయాలు రాబట్టిన పోలీసులు నమ్రతను మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో 7 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా 26 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా అరెస్టైన వారిలో వైద్యులు అనుశ్రీ, రమ్య, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో అనస్థీషియన్ రవి, తమ పిల్లల్ని విక్రయించిన 3 తల్లిదండ్రులు, 2 ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అనంతరం రిమాండ్కు తరలించారు. కళ్యాణి, ధనశ్రీ, సంతోషి కస్టడీ నేటితో ముగియనుండటంతో వైద్య పరీక్షలు నిర్వహించి చంచల్గూడ జైలుకు తరలించారు. కస్టడీలో భాగంగా కళ్యాణికి ఒడిశా, విశాఖకు చెందిన పిల్లల అక్రమ రవాణా ముఠాతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ నుంచి నమ్రత పంపిన దంపతుల స్పెర్మ్, అండాలు సేకరించే పని చేసినట్లు పోలీసుల ముందు కళ్యాణి ఒప్పుకుంది. సరోగసి విజయవంతంగా ప్రారంభించామన్న సమాచారం నుంచి బిడ్డ పుట్టే వరకు ఫాలో అప్ చేసే బాధ్యతంతా తనదేనని విచారణలో వెల్లడించింది. తాను చేసిన పనికి గాను నమ్రత మహారాణిపేటలో ఓ ఫ్లాట్ ఇచ్చినట్లు పేర్కొంది. సరోగసిలో నమ్రత వద్దకొచ్చిన దంపతుల ఫోటోలు పంపితే వారికి దగ్గర పోలికలు ఉండే వారి నుంచి శిశువును విక్రయించేవాళ్లమని పోలీసుల ఎదుట ఒప్పుకుంది.
నమ్రతకు విశాఖపట్నానికి చెందిన కళ్యాణి కుడి భుజంగా ఉంటే సంగారెడ్డికి చెందిన ధనశ్రీ సంతోషి ఎడమ భుజంగా వ్యవహరించింది. అమీర్పేట ఎల్లారెడ్డిగూడలో నివాసముంటూ 16 మంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది. ఆ ఏజెంట్ల ద్వారా హైదరాబాద్, కోల్కతా, భువనేశ్వర్, ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పిల్లల్ని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సుదూర ప్రాంతాల్లోని ప్రసూతి ఆసుపత్రిలో ఎక్కువ మంది పిల్లలున్న దంపతులు పేదల్ని లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. నమ్రత శిశువును కొని ఇచ్చినందుకు 1,00,000 ఇస్తే ధనశ్రీ సంతోషి మాత్రం 50,000 వారికిచ్చి చేతులు దులుపుకుందని తేలింది. కొన్నేళ్లుగా ధనశ్రీ సంతోషికి కోట్లలో నగదు బదిలీ చేసినట్లు పోలీసుల కస్టడీ విచారణలో ధనశ్రీ వెల్లడించింది. గోపాలపురం పోలీసుల దర్యాప్తు చేస్తుండగానే బాధితులు ఒక్కొక్కరిగా ఫిర్యాదు చేస్తున్నారు. విచారణలో నమ్రత అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. సికింద్రాబాద్ కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో కన్సల్టెంట్ గా పనిచేసిన 86 ఏళ్ల వైద్యురాలి లెటర్ హెడ్ లో నమ్రత వినియోగించింది. వైద్యురాలి లెటర్ హెడ్ పై మందులు, ఇంజెక్షన్లు రాసిచ్చింది. విషయం తెలుసుకున్న సదరు వైద్యురాలు సృష్టి కేంద్రంతో తనకు ఏ సంబంధం లేదని, ఎప్పుడూ పనిచేయలేదని పేర్కొంది. ఘటనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నమ్రతపై గోపాలపురంలోనే మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. హైదరాబాద్ కు చెందిన దంపతులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు 2018 నుంచి భారీగా పెరిగిన నమ్రత ఆస్తులపై పోలీసులు దృష్టి సారించారు. ఆమె ఆస్తుల వివరాలు కోరుతూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాశారు. నమ్రతకు 8 ప్రముఖ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భారీగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తులో కోట్లల్లో లావాదేవీలు గుర్తించిన పోలీసులు సంతోషి, కళ్యాణి తన కుమారుడు జయంత్ కృష్ణ ఖాతాలకు భారీగా నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ప్రస్తుతం నమ్రత, సంతోషి బ్యాంకు ఖాతాల్ని ఫ్రీజ్ చేశారు. ఇప్పటి వరకు 40 నుంచి 50 మంది దంపతుల్ని మోసం చేసిన నమ్రత వారి నుంచి సుమారు 20 కోట్లు వసూలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి తప్పు చేశాననే ప్రాయశ్చిత్తం కించిత్తు నమ్రతలో కనిపించలేదు. అరెస్టై విచారణ ఎదుర్కొంటున్నా పద్ధతి మార్చుకోకపోవడమే కాక జైలు నుంచి బయటకు రాగానే అందరి లెక్కలు తేలుస్తానంటూ చెప్తున్నారు. కాగా ఈ కేసులో నమ్రతను మరోసారి కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఇవాళ కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ ఎగుమతులపై 50% సుంకాలు విధించినా భయపడేది లేదని భారత్ స్పష్టం చేసింది. రైతులు, పశు పెంపకందారులు, మత్స్యకారుల ప్రయోజనాలపై రాజీ పడేది లేదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రధాని మోదీ ట్రంప్నకు గట్టి సందేశమిచ్చారు. భారీ మూల్యం చెల్లించాలనే విషయం వ్యక్తిగతంగా తనకు తెలుసని, అందుకు పూర్తి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భారత్ ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటుందని, వారి సంక్షేమం కోసం దేనికి వెనకాడబోదన్నారు. అంతర్జాతీయంగా ఒత్తిళ్లు ఉన్నా గ్రామీణ ప్రాంతాల రక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है. కుమార్తె పెళ్లి సందడి ఆ తల్లిదండ్రులకు మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. కోరినంత కట్నమిచ్చి కొని తెచ్చుకున్న అల్లుడే కుమార్తె పాలిట ఎముడవుతాడని వారు ఊహించలేదు. అల్లారు ముద్దుగా పెంచి అపురూపంగా చూసుకున్న కన్న కుమార్తె విగతజీవిగా నేలపై పడి ఉండటాన్ని చూసి వారు కన్నీరు మున్నీరయ్యారు. భర్త పెట్టిన బాధలు వివరిస్తూ కూతురు రాసిన లేఖతో తల్లడిల్లిపోయారు. అమ్మా, నాకింక బతకాలం లేదు.
రోజూ తాగొచ్చి తన ప్రియురాలి గురించి గొప్పలు చెప్తూ కొడుతున్నాడు. ఈరోజు తలను మంచానికేసి కొట్టాడమ్మా. తలంతా బాగా నొప్పిగా ఉంది. వీపుపై గట్టిగా బాదుతున్నాడమ్మా. అసలు నేనేం తప్పు చేశానని నాకు ప్రతిరోజు ఈ టార్చర్. మంచిగా ఉండడం కూడా నేను చేసిన తప్పేనా అమ్మా? వీడి బాధలు భరించలేకే చనిపోవాలనుకుంటున్నాను. భర్త పెట్టే టార్చర్ గురించి తల్లిదండ్రులకు ఓ నవవధువు రాసిన లేఖ ఇది. రాఖీ పౌర్ణమికి రాఖీ కట్టలేనేమోరా, అమ్మా నాన్నను జాగ్రత్తగా చూసుకో అంటూ సోదరుడికి లేఖలో చేసిన సూచన అందరికీ కంటనీరు తెప్పిస్తోంది. నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నవవధువును కాళ్లపారాని ఆరకముందే కాటికి పంపారు. భర్త పెట్టే బాధలు భరించలేక, అవన్నీ పుట్టింట్లో చెప్పలేక ఆ యువతి ఎంతో మదనపడింది. తన కష్టాలను అక్షర రూపంలో పుస్తకంలోనే దాచుకుంది. భర్తతో ఇక దెబ్బలు తినలేక ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నానంటూ తండ్రికి ఓ లేఖ రాసి తనువు చాలించింది. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కొండవరానికి చెందిన వర్రి శ్రీవిద్యకు కంకిపాడు మండలం కుందేరుకు చెందిన అరుణ్ కుమార్తో ఈ ఏడాది ఏప్రిల్ 23న వివాహమైంది. శ్రీవిద్య ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలుగా పనిచేస్తుండగా భర్త కలవపాముల సర్వేయర్గా ఉన్నాడు. తల్లిదండ్రులు కట్నం కింద ఉయ్యూరులో ₹1 కోటి విలువ చేసే ఇంటిని ఇవ్వగా నవదంపతులు ఆ ఇంట్లోనే కాపురముంటున్నారు. అరుణ్ కుమార్ రోజూ తాగివచ్చి కొడుతున్నట్లు శ్రీవిద్య లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. కానీ అల్లుడే బిడ్డను హతమార్చి ఉంటాడని శ్రీవిద్య తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాపం మ్యారేజ్ ఇది 4వ నెల, 3 నెలలు 4వ నెల. అమ్మాయి కాలేజీలో ఇచ్చారు, చైతన్య కాలేజీలో. అసలు సీనియర్లు ఇచ్చారు. రైతులు ఫోన్ చేశారు. ఫోన్ చేసి పిల్లలు గొడవ పడుతున్నట్టున్నారు, కొంచెం అర్జెంటుగా రండి అన్నారు. పోతే ఏమైందంటే వచ్చేసరికి పిల్ల కింద పడుకోబెట్టింది, చచ్చిపోయింది. అరే ఎట్లా చచ్చిపోయింది ఏంటని నేను మా అల్లుడిని అడిగా. ఊరి వేసుకుంటే ఫ్యాన్ కన్నాడు. ఫ్యాన్ ఊరి వేసుకోవటం అంటే ఆ ఫ్యాన్ అందదు. కుర్చీ వేసుకుని నుంచున్నా కానీ అందదు, నాకు కూడా అందదు. సరే ఊరి వేసుకున్న ఆనవాళ్ళు కూడా లేవు. ఊరి వేసుకుందంటే మరి మేము వచ్చేదాకా ఎందుకు ఉప్పదీసేది ఎందుకు, మేము రావాలి కదా, పోలీసులు రావాలి కంటే కాదులే నేనే ఉప్పదీసేసాను, పడుకోబెట్టాను అంటున్నాడు. ఆడు ఫుల్గా తాగేసి ఉన్నాడు. అర్ధాగా డబ్బులు తీసుకురా అని కొడుతున్నాడు. నాకు మా అమ్మాయి అయితే చెప్పలేదండి. ఒక బుక్ లో రాసుకుంది ఏ డేట్ ను కొట్టాడు, ఏ డేట్ ని తాగొస్తున్నాడు ఏంటనేది బుక్ లో రాసుకుంది. అవన్నీ పెళ్లికి 10 లక్షలు ఇచ్చా, బంగారం 10 లక్షలు ఇచ్చా, బిల్డింగ్ కవి కొని పెట్టి ₹1 కోటి అయింది సుమారుగా. ఆ ఇల్లు కూడా అమ్మేసి ఎత్తుకురా, మా తమ్ముడికి చదువు కావాలి, మాకు బాకీలు ఉండే బాకీలు తీర్చుకోవాలని ఆ ఇల్లు అమ్మేమని రోజు కొడుతున్నాడు అంట తాగొచ్చి. ఇక టార్చర్ తట్టుకోలేక చచ్చిపోయింది అని చెప్పి అన్నారు. కాకపోతే అంటే చచ్చిపోలేదు, చంపేశారండి. తనను చిత్రహింసలకు గురిచేసిన భర్త అరుణ్ కుమార్తో పాటు వేధింపులకు పాల్పడిన అత్తామామలను వదలొద్దంటూ తండ్రికి రాసిన లేఖలో శ్రీవిద్య కోరింది. ఆమె తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. గతంలో ఇతను కాలేజీ చదివే సందర్భంలో ఎవరితోనో లవ్ అఫైర్ అన్నట్టుగా చెప్పి వేధించేవాడని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పడం జరిగింది. దాని మీద కూడా దర్యాప్తు చేస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ నివాసం ఉంటున్న ఇల్లు ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారు కొనిచ్చిన ఇల్లే. కాకపోతే ఆ ఇల్లు కూడా అమ్మి ఆ డబ్బులు దానికి ఇవ్వాలని చెప్పి వేధిస్తున్నాడని చెప్పి మనకి రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఎవరైతే ఈ అరుణ్ కుమార్ ఉన్నాడో అతను ఉద్యోగం చేసే చోట కానీ చుట్టుపక్కల వ్యవహారాల్లో కానీ ఇతనికి బ్యాటరీ మార్కే ఉంది. అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. పెళ్లికి ముందే అరుణ్ కుమార్ కు మరో యువతితో వివాహేతర సంబంధముందని, అందుకే శ్రీవిద్యను నిత్యం వేధించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగాను దర్యాప్తు చేస్తున్నారు.